ఏమన్నా ఈసారి మీ ముందుకి బీరకాయ తొక్కలతో పచ్చడి చేయడం ఎలా అనే వీడియో ఎట్టుకొచ్చేసానండి. ఏంటే తొక్కలతో పచ్చడి చేసేస్తావా? అవునండి, చేసేయచ్చు. మీ ఇంటిలో బీరకాయ కూర వండుకుంటున్నారా? బీరకాయ తొక్కల్ని వృధాగా పడేస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేసి మీ డబ్బుల్ని పొదుపు చేసుకోండి. ముందుగా మన పచ్చడికి కావాల్సిన పదార్థములు: 4 బారుగా ఉన్న బీరకాయలు, 2 పెద్ద స్పూన్లు సాయిపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 10 పచ్చిమిరకాయలు, 2 రొబ్బలు కరివేపాకు, 1 ఎల్లుల్లిగడ్డ, 2 టమాటాలు, నిమ్మకాయ సైజ్ చింతపండు, రుచికి సరిపడా సాల్ట్. ఇది ఎనఫ్ అండి. ఏమన్నా నేను మీకు 3 క్లూలు ఇస్తాను. మనం నెక్స్ట్ వీడియో ఏం పెడుతున్నామో మీరు కామెంటింగ్ చేసి చెప్పేయాలండి. 1 పండగలకి అప్పుడప్పుడు చేసుకుంటాం, 2 స్వీట్ ఐటమ్, 3 దీన్ని బియ్యం వేసుకుని చేసుకుంటాం. కామెంట్ ముఖ్యం బిగులు. మనకి ఎప్పుడైనా ఒంట్లో పోగొన్నప్పుడు కూర వేసుకుని తినాలనిపిస్తే ఈ బీరకాయ కూర పెట్టేవాళ్ళండి. నాకు తెలిసిన ఒక చిన్నబాబు అయితే ఏకంగా ఈ కూరకి జ్వరం కూర అని పేరు పెట్టేసిందండి. ఇంకా మనం బీరకాయ తొక్కలు పచ్చడి వేసేయడానికి వెళ్ళిపోతే ఆ బీరకాయ తొక్కలను ఆయిల్లో వేసుకుని 10 నిమిషాలు ఐపులేం మీద గరిటితో అటు ఇటు తిప్పేసుకుని మగ్గించేసుకోవాలండి. తర్వాత టమాటా ముక్కలు, సాల్ట్, చింతపండు వేసి కలిపేసుకుని ఇంకొక 10 నిమిషాలు లోపలేం మీద మూతెట్టి మగ్గించేసుకోవాలండి. చెప్పటం మరిసి తిని